హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కేజీస్ కిచెన్. టుడే రెసిపీ డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ అండి. రెస్టారెంట్ టేస్ట్కి ఏమాత్రం తీసుకోకుండా అంత పర్ఫెక్ట్గా వచ్చింది. దానికోసం నేను ఒక 2 టేబుల్ స్పూన్ల సోంపు, ఒక 20 లవంగాలు, ఇలాచీ నల్ల ఇలాచీ ఒక 3, అనాస పువ్వు ఒక 2, మిరియాలు ఒక 20 తీసుకున్నాను, దాల్చిన చెక్క పెద్దవి ఒక 5-6 ముక్కలు తీసుకున్నాను. ఇలాగా బిర్యానీ ఆకు ఒక 4, ధనియాలు ఒక 2.5 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. నేను కిలో చికెను, కిలో రైస్ తీసుకుంటున్నాను. దానికి క్వాంటిటీ చెప్తున్నాను. పర్ఫెక్ట్గా నేను ఎన్నైతే చెప్తానో అన్నే వేసుకోండి. మన బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి మసాలా ఎక్కువ అవుతుంది అని అస్సలు స్కిప్ చేయొద్దండి. ఎన్నైతే చెప్తానో అంత వేసేసుకోండి. మసాలా స్పైసీ తినేవాళ్ళు అయితే వేసేసుకోండి. ఇన్ కేస్ స్పైసీ తక్కువ తినేవాళ్ళు అంటే లవంగాలు 20 ప్లేస్లో ఒక 10 వేసుకోండి అంతే. ఈ మసాలా అంతా ఏం తగ్గియాల్సిన అవసరం లేదు. లవంగాలు మాత్రమే ఒక 10 వేసుకోండి సరిపోతుంది. ఇవి మనం మసాలా ఫ్రై చేసుకునేటప్పుడు దోరగా మాత్రమే వేపుకోవాలి. అస్సలు మాడనివ్వద్దు. లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ మసాలాలోనే బిర్యానీ టేస్ట్ వస్తుంది కాబట్టి మనం మసాలా వేపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేపుకోవాలి. ఎందుకు అంటే ఇది మాడిపోయింది అంటే మన బిర్యానీ అనేది ఆ స్మెల్ అలానే వస్తుంది కాబట్టి మనం మసాలాలు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ధనియాలు, సోంపు ఉంది కదా, అది లాస్ట్లో వేసుకొని దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. మనము ఇవి లాస్ట్లో ఎందుకు వేసుకుంటున్నామంటే తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇది లాస్ట్లో వేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. మన మసాలా దోరగా వేపుకోవాలి, అది మస్ట్ అండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అస్సలు హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు ఫ్రై చేయొద్దు. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ప్లేట్లో చల్లారనివ్వడానికి ఇలా వేసుకున్నాను. చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ చేసుకోవాలి. నేను జాజికాయ ఒక 1/2, ఇలాచీ ఒక 20, అనాస పువ్వు ఉంటుంది కదా అది ఒక 1/2 తీసుకున్నాను. ఇది ఫ్రై చేసి ఏంటంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ పోతాయి కాబట్టి ఫ్రై చేయకుండా డైరెక్ట్ వేసేసుకోవాలి. వేసుకొని ఇలా మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్ ఇలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్ మాడనివ్వకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా నేను చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. మనకి చికెన్ పీసెస్ బిర్యానీకి అని అంటే వాళ్ళే మనకి కట్ చేసిస్తారు ఇలా పెద్ద పెద్ద సైజులో. తర్వాత మనము మసాలా పట్టుకున్నాం కదా, ఆ మసాలా మొత్తం వేసేసుకోవాలి. మొత్తం వేసుకోవాలండి. అస్సలు ఏం తగ్గించద్దు. ఎక్కువ అవుతుంది అని చెప్పి అస్సలు పక్కకు తీయద్దు, మొత్తం వేసేసుకోవాలి. తర్వాత కారం నేను ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. నేను 1 కిలోకి చెప్తున్నాను క్వాంటిటీ, మీరు కూడా సేమ్ అలానే వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సాల్ట్ నేను టేస్ట్కి సరిపడా వేసుకున్నాను. మీకు సాల్ట్ కూడా చెప్పాలి అంటే ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్ సరిపోతుంది కిలోకి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. తర్వాత లవంగాలు ఒక 20 వేసుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకున్నాను. దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి ఒక 4-5 ముక్కలు వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వేసుకోవాలి. తర్వాత నేను పచ్చిమిర్చి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. బిర్యానీ ఆకులు కూడా ఒక 4-5 వేసుకొని మనం మసాలా మంచిగా వీటికి పట్టే వరకు మనం కలుపుకోవాలి. తర్వాత నేను ఒక పెద్ద నిమ్మకాయ తీసుకున్నాను. ఒక నిమ్మకాయ మొత్తం పిండేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కువ ఏం వేయద్దు, ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. ఇది వేసుకున్న తర్వాత మంచిగా మనం మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. అస్సలు మనం ఈ లెగ్ పీసెస్కి ఉంటాయి కదా, ఇట్లా కాట్లు పెట్టుంటాయి కదా, వాటిలో వెళ్ళేంత వరకు మనం మసాలా అంత బాగా కలుపుకోవాలి. మనం మసాలా ఎంత బాగా కలిపితే చికెన్ పీసెస్ అంత బాగుంటాయండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. అస్సలు మనము తొందరగా అయిపోవాలి అని అస్సలు తొందర చేయొద్దండి. చాలా జాగ్రత్తగా చేస్తేనే మనకి బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్ కొన్ని ఇలా వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్ వేసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ పెరుగు అండి. పెరుగు మాత్రం ఖచ్చితంగా 1/2 లీటర్ వేసుకోవాలి. తర్వాత నేను పుదీనా కొంచెం వేసుకుంటున్నాను. పుదీనా అయితే అస్సలు ఎక్కువ వేసుకోవట్లేదు. కొత్తిమీర కొంచెము, నేను కొత్తిమీర ఒక 2 కట్టలు తీసుకున్నాను. మొత్తం మన బిర్యానీ అయ్యేంత వరకు అదే వాడాను. ఆయిల్ మాత్రం ఫ్రైడ్ ఆయిల్ చేసాం కదా అదే ఆయిల్ వేయాలి. పచ్చి ఆయిల్ అయితే అస్సలు వేయద్దు.
మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఏవైతే ఉంటాయో అదే ఆయిల్ మనం వాడతాము లాస్ట్ వరకు. ఈ మొత్తం మసాలా, పెరుగు అన్నీ ఈ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇంకా మీకు టైం ఉంటే దీన్ని మ్యాగ్నేట్ ఏంటంటే ఒక 2 గంటలు చేసుకుంటే మన బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా పీసెస్ కూడా అంత బాగుంటాయి, టేస్ట్ కూడా వస్తుంది. మస్ట్ మనం మ్యారినేట్ చేసుకోవడంలోనే ఉంటుందండి. ఇట్లా మనం ప్రతి పీసెస్కి పట్టేలాగా మసాలా మంచిగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుతామో అంత బాగా బిర్యానీ వస్తుందని గుర్తుపెట్టుకోండి. మనం చికెన్ లెగ్ పీస్ లేకుండా బిర్యానీ ఉండదు కదా, అలాగే ఇలా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత నేను కుంకుమ పువ్వు ఇలా వేడి వాటర్లో కొన్ని వేసుకొని నానబెట్టుకున్నాను ఒక అర్ధగంట ముందు. అది కూడా వేసేసుకుంటున్నాను. కుంకుమ పువ్వు నేను చిన్న డబ్బా ఒకటి తీసుకున్నాను. అది మనకి బిర్యానీ అయిపోయేంత వరకు మనకి ఆ డబ్బా మొత్తం అయిపోతుంది. అంత మొత్తం వేసేసుకోవాలి. హాఫ్ ఇప్పుడు వేసుకుంటాం, రైస్లో హాఫ్ వేసుకుంటాం కాబట్టి ఇది మంచిగా మ్యారినేట్ చేసుకోవడానికి ఒక 2 అవర్స్ పక్కకు పెట్టుకోండి. టైం ఉంటే ఖచ్చితంగా 2 అవర్స్ పెట్టుకోండి, లేదు అంటే ఒక 1 అవర్. మన చికెన్ అనేది మ్యారినేట్ ఖచ్చితంగా అవ్వాలి. తర్వాత నేను బిర్యానీ రైస్ కోసం నేను ఇలా వాటర్ పెట్టుకున్నాను. వాటర్ అనేది ఎక్కువగానే పెట్టుకోవాలి. ఇందులో నేను ఒక 5 ఇలాచీలు, ఒక 8 లవంగాలు, దాల్చిన చెక్క ముక్క ఒకటి, తర్వాత సాజీర ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని, మనము కొత్తిమీర కూడా ఉంది కదా అది కూడా వేసుకొని, కొత్తిమీర కట్ట నేను ఒక 2 తీసుకున్నానని చెప్పాను కదా, అది ఇందులో హాఫ్ అందులో హాఫ్ అలా వేసుకుంటున్నాను కొంచెం కొంచెం. తర్వాత లాస్ట్లో నేను ఫ్రైడ్ ఆనియన్లో మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా అది కూడా ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని, సాల్ట్ అనేది వాటర్లో ఎట్లుండాలి అంటే ఉప్పగా ఉండాలి. మనం వాటర్ చెక్ చేసేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వాటర్ అనేది మనకి ఉప్పగా ఉండాలి. తర్వాత నేను రైస్ ఒక ½ అవర్ ముందే మనం బిర్యానీ రైస్ నానబెట్టుకున్నానండి. పెట్టుకొని తర్వాత ఇది వాటర్ మరిగిన తర్వాత ఇందులో వేసుకుంటున్నాను. ఇలాగా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువ కలపొద్దు అస్సలు. కలిపితేనే రైస్ అనేది ఏంటంటే విడిపోతుంది కాబట్టి ఒకసారి కలుపుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇది ఒక్క పొంగు వచ్చే వరకు మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇది కొంచెం సేపు ఉడికేంత వరకు వెయిట్ చేసి ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుందండి. మొత్తము ఎక్కువగా కుక్ చేయొద్దు దీన్ని రైస్ని, ఎందుకంటే మనము చికెన్లో వేసుకొని మనం మళ్ళీ దీన్ని కుక్ చేస్తాం కాబట్టి జస్ట్ ఒక పొంగు వచ్చే వరకు చూసుకొని మనం ఏదైతే మ్యారినేట్ చేసి ఉన్న చికెన్ ఉంది కదా దాంట్లో మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 80% వరకు రైస్ వేసేసుకోవాలండి. ఒక హాఫ్ కంటే ఎక్కువగానే రైస్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి చికెన్ అనేది మనకి కుక్ చేయలేదు కాబట్టి ఆ రైస్ ఒక పొంగు వచ్చిన రైస్ మాత్రం పైన ఎక్కువగా వేసుకోవాలి. ఎక్కువ లేయర్స్ అయితే అస్సలు వేయొద్దండి, ఓన్లీ 2 లేయర్లు వేసుకోవాలి. మనం కుక్ అయిన తర్వాత మనం తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి. తర్వాత ఇందులో నేను ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, మిగిలితే పుదీనా వేసుకోండి, లేదంటే పుదీనా తక్కువ వేసుకుంటేనే బెస్ట్. ఇలా కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత నేను మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకుంటున్నాను. 2 లేయర్లు వేసుకోవాలండి. ఎక్కువ లేయర్లు వేసుకుంటే మనం రైస్ తీసేసేటప్పుడు మనకి అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి 2 లేయర్లు సరిపోతుంది. ఈ సెకండ్ లేయర్ ఏంటంటే రైస్ ఒక 60% కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాతనే వేసుకోవాలి. అది మాత్రం ఒక ఉడికొచ్చిన తర్వాత వేసుకోవాలి. ఇది మాత్రం 60% కుక్ అయిన తర్వాత వేసుకోవాలి. మొత్తం కుక్ అవ్వనివ్వద్దండి, ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని చికెన్ తోటి ఉడికిస్తాం కాబట్టి. తర్వాత ఇందులో నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే మనకి బిర్యానీ ఫ్లేవరు ఇంకా స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి నెయ్యి ఖచ్చితంగా వేసుకోండి. తర్వాత నేను ఇలాగా ఇంకొక హాఫ్ మిగిలింది కదా సాఫ్రాను, ఆ వాటర్ కూడా వేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా ఒక డబ్బా మాత్రం తీసుకున్నాను సాఫ్రాన్ అని చెప్పి, అది హాఫ్ అప్పుడు వేసుకున్నాను. మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు హాఫ్ వేసుకుంటున్నాను. ఇది ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఇలా ఫస్ట్ మనం డైరెక్ట్ గిన్నె పెట్టద్దండి. ఇలా ఏదైనా మనకి చపాతీ చేసుకునేది ఉంటుంది కదా రేకు, అలా ఉంటే దాని మీద మాత్రమే పెట్టాలి. డైరెక్ట్ పెడితే ఏంటంటే తొందరగా ఇలా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది పెట్టి మూత వేసేసి బరువు ఇక అస్సలు మన ఆవిరి పోకుండా మనం బరువు పెట్టాలండి. ఇలా కాదు అంటే పిండి ఉంటుంది కదా, గోధుమ పిండి తీసుకొని మొత్తం మన గిన్నె రౌండ్గా మొత్తం కవర్ చేసేయాలి. ఆవిరి మాత్రం అస్సలు పోనివ్వద్దు. ఇలా మొత్తం బరువు పెట్టుకొని ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని
45 మినిట్స్ అండి, ఖచ్చితంగా 45 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీరు తొందరగా అని చెప్పి హై ఫ్లేమ్లో అలా అస్సలు కుక్ చేసుకోవద్దు. ఓన్లీ 15 మినిట్స్ మాత్రమే ఒక హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో ఒక 45 మినిట్స్ పెట్టుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది. ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా బాగా వచ్చిందండి. రెస్టారెంట్ మనం తింటాం కదా, అది కూడా మనం వెళ్ళకుండా అంత పర్ఫెక్ట్గా వచ్చింది. మనం ఇంట్లోనే చేసుకుంటాం అనమాట. మనం కొంచెం టైం ఇవ్వాలి అంతే. టైం ఇస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. పీసెస్ కూడా ఎంత బాగా కుక్ అయినాయి అంటే అంత బాగా కుక్ అయినాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.